బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతుంది. నాయకుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ మాట ఎవరిని అడిగినా సరే అంగీకరిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే ఈ మాటలు వాస్తవం అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, కేటీఆర్, కవిత తమ మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని, అందరం కూడా కలిసికట్టుగా పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ చురుగ్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏకతాటిపై నడిపించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేశారు. అయితే ఆయన ఎప్పుడైతే క్షేత్ర రాజకీయాలకు దూరంగా ఉండి ఫామ్ హౌస్ మాత్రమే పరిమితమయ్యారు. అప్పటి నుంచి పార్టీలో లుకలుకలు ప్రారంభించాయి. ఆధిపత్యం కోసం ఈ ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. ఈ పార్టీ పగ్గాలు అందుకోవడానికి ముగ్గురు కూడా ప్రయత్నిస్తుండటంతో పార్టీలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. క్యాడర్ ఏ నాయకుడు వెనకాల ఉండాలో అర్థం కాక కొంతమంది పార్టీకే దూరంగా ఉండి ఇళ్లకు పరిమితమయ్యారు. అసలు ఇక ఏం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, కేసీఆర్ క్షేత్రస్థాయి చురుకైన రాజకీయాలకు దూరంగా ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు. అనారోగ్య కారణాలు కావచ్చు, వేరే కారణాల వల్ల ఆయన పెద్దగా బయట రావడం లేదు. వచ్చిన 2-3 సభలు హాజరవ్వడం, తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. దీంతో ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు పార్టీలో చురుగ్గా కదులుతూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్కి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మీద కూడా కమాండింగ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన శాసించే స్థాయిలో ఉన్నారు. కానీ హరీష్ రావుకి అలా కాకుండా కేవలం సిద్దిపేటకి, అంటే మెదక్ జిల్లాకు మాత్రమే, ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేసే విధంగా ఆయన కట్టడి చేయడం పలుమార్లు మనం పరిశీలించడం జరిగింది. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి సభలో చూస్తే మొత్తం కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించారు. ముందుగా ఈ సభ సన్నాహాలు జరిగినప్పుడు హరీష్ రావు కూడా యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏం జరిగాయో తెలియదు, కానీ ఆయన కొంత దూరం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ అన్ని జిల్లాలు తిరిగి ఈ సభ విజయవంతం కావడానికి ఆయన విశేష కృషి చేశారు. చివరికి ఆ సభ జరుగుతున్నప్పుడు కూడా వేదికపై కానీ, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కానీ, కటౌట్లపై కానీ ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటోలు లేకపోవడం గమనార్హం. కేవలం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఫోటోలు, కేసీఆర్ ఫోటోలు మాత్రమే మనకి కనిపించాయి. హరీష్ రావు ఎక్కడ కూడా కనిపించలేదు. అయినప్పటికీ హరీష్ రావు ఎప్పుడు కూడా అతను ఈ బాధను వ్యక్తం చేయలేదు, కార్యకర్తల దగ్గర ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. ఇటీవల ఒక వారం రోజుల క్రితం కూడా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తనని ఏం ఆదేశిస్తే అది పూర్తి చేస్తానని, ఒకవేళ కేటీఆర్ కానీ పార్టీ పగ్గాలు అందిస్తే అందుకు కూడా సమ్మతమేనని, ఆయన సహకరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మాట అతను చెప్పిన తర్వాత పార్టీలో మరికొంత అయోమయం ఏర్పడింది. అసలు ఆయన ఎందువల్ల అలాగే చెప్పారు, ఏంటి పార్టీలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారన్న దాని మీద అనేక చర్చలు ప్రారంభమయ్యాయి. అనంతరం నిన్న హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళి సుమారుగా 2 గంటల పాటు ఆయనతో చర్చలు జరిపారు. అంటే హరీష్ రావు తండ్రి అనారోగ్యంగా ఉండడంతో పరామర్శించడానికి వెళ్ళారని చెప్తున్నారే కానీ ఆ కారణం కాదు, అసలు వేరే కారణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పకనే తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు తండ్రికి అనారోగ్యం పాడి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చి కూడా సుమారుగా 1 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు పోయి పరామర్శించడం ఎంతవరకు వాస్తవం, వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్లే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళాడని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇదే సమయంలో కవిత అమెరికా వెళ్ళడం జరిగింది. కవిత కుమారుడి ప్రోగ్రాం అమెరికాలో ఉండడంతో అక్కడ హాజరవడానికి కవిత హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరింది. సరిగ్గా అమెరికాకు వెళ్తున్న సమయంలోనే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ మంతనాలు జరుగుతున్నారు. కవిత జైలుకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి, అంటే లిక్కర్ కేసులో ఆమె ఇరుక్కున్న తర్వాత జైలుకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కవిత వల్ల పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల్లో పార్టీ చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి కేటీఆర్ కొన్ని చోట్ల ప్రస్తావించారని చెప్పేసి కొందరు చెప్తుంటారు. ఈ లిక్కర్ కుంభకోణం అన్నది పార్టీ ప్రతిష్టను దిగజార్చింది అన్న మాట అటు నాయకులు ఒప్పుకుంటున్నారు. తర్వాత కార్యకర్తలు కూడా ఈ విషయంలో మరో వాదన ఉండడం లేదు, లిక్కర్ కేసులో ఉండకుండా ఉంటే బాగుండేదన్న మాట అయితే కొనసాగుతుంది. అయితే కవిత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 6 నెలల పాటు తను జైల్లో ఉండి బయటకు వస్తే నన్ను ఆహ్వానించడం కూడా సరిగ్గా చేయలేదు, పార్టీలో సరైన ఆదరణ లేదని చెప్పేసి ఆమె తరచుగా పదే అనేక మంది దగ్గర ప్రస్తావించడం జరుగుతుంది. పైగా ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ దళిత సీఎం అన్నారు, ఇప్పుడేమో కవిత వచ్చిన తర్వాత బీసీ సీఎం చేయాలని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని బీసీ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పరోక్షంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాకూడదని బీసీ నాయకుడిని నినాదం తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తానని చెప్పేసి పార్టీ క్యాడర్ భావిస్తుంది. గత ఎన్నికల ముందు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా చాలామంది భావించారు. అదే మేరకు చాలామంది నేతలు బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కావచ్చు, వేరు కార్యక్రమాల్లో కూడా కేటీఆర్ తమ ముఖ్యమంత్రి జిందాబాద్ అని కూడా నినాదాలు చేయడం జరిగింది. హరీష్ రావు, కేటీఆర్ ముందే కొంతమంది కేటీఆర్ని అభినందిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన్ని సంబోధించడం కూడా జరిగింది. కానీ తర్వాత ఎన్నికల సమయానికి కేసీఆర్ మళ్ళీ తెర ముందుకు వచ్చి ఆయన నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయనే ముఖ్యమంత్రిని ప్రకటించడంతో ఈ గందరగోళ వాతావరణానికి కొంత తెరపడింది. ఆ తర్వాత ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. ఒక పక్క హరీష్ రావు తను చురుగ్గా ఉండేవాడు,
కేవలం మెదక్ జిల్లాకు మాత్రం పరిమితం చేయడంతో ఆయన కూడా తన వరకు మాత్రమే తను పని చేసుకుంటున్నారు. హరీష్ రావు దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతారు. వాళ్ళతో కలిసిమెలిసి మెలుగుతుంటారు. దాంతోటి ఆయన మెదక్‌లో ఉన్నప్పటికీ ఆయన చుట్టూ కార్యకర్తలు కొనసాగుతూనే ఉంటారు. ఈ పరిస్థితి ఆయన దగ్గర ఉంటే కేటీఆర్ మాత్రం ఒక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించడం, నాయకుల్ని సమన్వయం చేయడం అందులో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో కవిత మరోపక్క సభలు నిర్వహిస్తూ ధర్నాలు చేస్తూ బీసీలో వెనుకబడి ఉన్నారు, బీసీలకు స్థానం లేదని చెప్పడం, చివరికి పార్టీలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒకసారి ఆమె ప్రస్తావించడం జరిగింది. దీని ద్వారా కవిత చేస్తున్న ఉద్యమాలు ప్రతిపక్షాలపైన లేదంటే బీఆర్ఎస్ పార్టీ పైన అన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కొక్కసారి కలగడం జరిగింది. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు కూడా చర్చలు జరిగిందంటూ కూడా మనకు సమాచారం ఉంది. కవితకు ఎంత చెప్పినా సరే ఆమె తన పోరాటం అయితే తను కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ చురుకైన రాజకీయాల నుంచి దూరంగా ఉన్న తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్య దూరం పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. నిన్న పోయిన తర్వాత సుమారుగా 2 గంటల పాటు చర్చలు జరిపి హరీష్ రావుని శాంతపరిచే ప్రయత్నం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎంత శాంతపరిచినప్పటికీ ఆయన వాస్తవంగా చూసుకుంటే కవితతో కానీ కేటీఆర్తో చూసుకుంటే హరీష్ రావు చాలా సీనియర్. ఆయన ఉద్యమ కాలంలో ఆయన వ్యవహరించిన పాత్ర బీఆర్ఎస్కి ఒక పునాదిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు దూరం అవుతున్నారు. మరోపక్క వేరే పార్టీలో చేరతారని, వేరే పార్టీ పెడుతున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటివి కానీ జరిగితే బీఆర్ఎస్కి చాలా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరాజయం పొందిన తర్వాత చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కేసీఆర్ సైతం తన పార్టీ విషయంలో ఆందోళనగానే ఉన్నారు. అయితే చురుకైన రాజకీయాల్లో పాల్గొకపోవడం ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళ ముగ్గురు మధ్య వివాదం అయితే ఇప్పట్లో సమస్యపోయే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.